హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి వీరేంద్ర లైఫ్ కోచ్ @gmail.com. సో ఈరోజు కంప్లీట్గా సిఎస్ఎస్ ఓవర్వ్యూ చూద్దాం. సో మీకు మెయిన్ టాపిక్స్, ఇంటర్వ్యూకి అడిగే టాపిక్స్, అట్లాగే మనకి రియల్ టైంలో ఉపయోగపడే టాపిక్స్ అన్నీ కవర్ అయినాయి. సో ఒకసారి ఓవరాల్ వ్యూ, సో ఓకే, ఒక ఓవరాల్గా మనకు ఒక వ్యూ చూద్దాం. సో ఓవర్వ్యూ. సో మనందరికీ తెలిసిన వెబ్సైటే W3 స్కూల్స్. సో అసలు సిఎస్ఎస్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. సో స్టైలింగ్ అనమాట. ఓకే, ఒక పర్టికులర్ వెబ్సైట్కి స్టైలింగ్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏమేమి కావాలి? ఓకే, ఒక బార్డర్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉండాలి, హైట్, విడ్త్, మోడల్స్, ఫాంట్స్, ఐకాన్స్, టెక్స్ట్, లింక్స్, లిస్టులు, టేబుల్, ఫామ్స్. సో ఇవన్నీ ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో కంప్లీట్ ఓవర్వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి చూడండి. సో మెయిన్గా వచ్చి సిఎస్ఎస్ సెలెక్టర్స్. సో ఇది కంపల్సరీగా మీకు ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్న. ఓకే, నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి. సో ఈ వీడియోలో చూడండి ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. సో సెలెక్టర్స్, కాంబినేటర్స్, సెలెక్టర్స్, సింపుల్ సెలెక్టర్స్. సో ఆల్రెడీ తెలుసు సెలెక్టర్స్ గురించి మీకు. సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జస్ట్ ఐడి అంటే ఖచ్చితంగా ఇవైతే ఖచ్చితంగా పడతాయి. ఐడి, సెలెక్టర్ అండ్ క్లాస్. డాట్ ఉంటే క్లాస్. ఓకే, క్లాస్ సెలెక్టర్స్, ఐడి సెలెక్టర్స్ అని ఉంటాయి. సో ఆ క్లాస్ ఐడి మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను బాగా. ఓకే, సో అలాగే ఇన్లైన్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. సో ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద పేజ్, ఇన్లైన్ అంటే మీకు ఏ పేజ్లో ఏ లైన్లో కావాలో ఆ లైన్లో. ఎక్స్టర్నల్ అంటే .css అనే ఒక ఫైల్ ఎక్స్టర్నల్గా పెట్టుకుని ఇంటర్నల్గా లింక్ అని క్రియేట్ చేస్తాం. ఓకే, సో అది ఎక్స్టర్నల్ అనమాట. ఓకే, సో ఎక్స్టర్నల్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూడండి. సో ఈ లింక్ రెల్ స్టైల్ షీట్ హెచ్రఫ్ అని ఈ ఒక్క స్టైల్ షీట్ని మనం బయట నుంచి తెచ్చుకుంటాం. సో దానికి .css అనే నేమ్ ఇస్తాం. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఓవర్ఫ్లోస్. సో ఇట్లా ఓవర్ ఫ్లో ఈక్వల్ టు, సో విజిబుల్, హిడెన్, స్క్రోల్, ఆటో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఓవర్ఫ్లో ఈక్వల్ టు విజిబులా, లేకపోతే ఓవర్ఫ్లో ఈక్వల్ టు స్క్రోలా. సో ఇలా స్క్రోలింగా, లేకపోతే నన్న ఓవర్ఫ్లో. సో అలా డిఫరెంట్ థింగ్స్ మీకు చాలా దగ్గర ఉపయోగపడతాయి. ఓకే, సో ఇవి కూడా మంచి ఇంపార్టెంట్. సో అలాగే మ్యాక్స్ విత్. సో ఈ మ్యాక్స్ విత్ మార్జిన్ ఆటో అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే జెడ్ ఇండెక్స్ అనేది కూడా మీకు థర్డ్ 3 డైమెన్షనల్ వ్యూస్ అన్నమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా కమింగ్ అండర్ ఐకాన్స్. సో ఐకాన్స్ కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో ఇంకో మీకు చాలామందికి ఈ డౌట్స్ ఉన్నాయి. సో ఐకాన్స్ గురించి ఒక్కసారి చూద్దాం ఓవరాల్గా. సో ఇది ఫాంట్ ఆసమ్ ఐకాన్స్ అనే ఒక వెబ్సైట్ అండి. ఓకే, ఈ వెబ్సైట్ నుంచి మనకి ఈ ఐకాన్స్ అన్నిటినీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకున్నట్టయితే, సో ఇది ఉంది చూడండి ఈ స్క్రిప్టింగ్లో. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది కానీ లేకపోతే మనకి ఏ యొక్క ఐకాన్స్ కూడా డిస్ప్లే కావు. సో ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఐకాన్స్ పేజ్ అన్నమాట. ఓకే, సో దీంట్లో ఈ HTTPS ఇది లింక్ అన్నమాట. ఓకే, ఇది ఒక ఫైల్ మీకు చూపిస్తాను చూడండి విడిగా. సో ఇది కోడ్. సో ఇదంతా ఒక జావా స్క్రిప్ట్ కోడ్. సో ఇదంతా మీరు బై హార్ట్ చేయనవసరం లేదు, అలాగే తెలుసుకునే అవసరం కూడా అంత మెయిన్గా లేదు. బట్ ఇక్కడ నుంచి ఎలా డైవర్ట్ అవుతుంది అనేది మాత్రం మీకు తెలియాలి. ఓకే, సో ఇక్కడ ఈ ఐకాన్స్ ఎలా వస్తున్నాయి? సో ఈ ఐకాన్స్ చూడండి, ఈ యొక్క పర్టికులర్ హైపర్ లింక్ నుంచి కాల్ అవుతున్నాయి. సో అంటే ఐ క్లాస్ ఈక్వల్ టు FAS. సో అంటే FAS ఖచ్చితంగా ఒక అట్రిబ్యూట్. సో ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా. అది చూడండి, ఇదిగో చూడండి ఇక్కడ ఉంది FAS. సో అంటే అది బైండ్ అయి ఉంది సమ్ ఆబ్జెక్ట్స్తో. సో ఇది ఎక్కడి నుంచి కాల్ అవుతుందో చూడండి. సో I ఈక్వల్ టు u.bound. సో డాక్యుమెంట్స్. సో మీకు ఇక్కడ నుంచి ఇంకొక వెబ్సైట్కి డివియేట్ అవుతుంది. సో ఆ వెబ్సైట్ ఏంటంటే ఇదిగో చూడండి ఇక్కడ font.awesome.com. సో ఈ font.awesome అనే .comకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీకు రెండర్ అవుతుంది. ఓకే, మీకు ఏ ఐకాన్స్ అయినా. ఇంకో చూడండి ఇక్కడ చాలా ఐకాన్స్ ఉన్నాయి మీకు. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఐకాన్స్ కనిపించాలంటే నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి నాకు వస్తుంది. ఒకవేళ మీరు సైన్ అయితే, నేను ఆల్రెడీ లాగిన్ అకౌంట్ ఉంది నాది. సో ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. మీకు నెంబర్ ఆఫ్ ఐకాన్స్ కావాలంటే
సో ఇది నార్మల్ వెబ్సైట్. ఓకే, మీకు ఇక్కడ ఎటువంటి ఐకాన్స్ కనిపించవు. ఓకే, కనిపించినా మీరు ఇది క్లిక్ చేసి మీకు ఈ ఐకాన్ కావాలి, మీ వెబ్సైట్లో వాడుకోవాలి అనేది ఇక్కడ ఉంటే, సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నర్స్ కావాలి మీకు. ఓకే, మీ యొక్క ప్రాజెక్ట్లో వాడడానికి. సో ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఇలాగా ఇక్కడ చూడండి, కాపీ HTML. సో కాపీ చేసుకుంటారు. అంటే ఈ యొక్క ఏదైతే ఐకాన్ ఉందో ఈ ఐకాన్ మీ పేజ్లో వాడుకోవాలి. సో ఎంటర్ పేస్ట్. సో ఈ user.nurse అనేది ఎక్కడ కాల్ అవుతుంది? ఫస్ట్ అనేది ఈ యొక్క HTTPకి వెళ్తుంది, ఈ వెబ్సైట్కి. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఫాంట్ అవసరం కాల్ చేస్తుంది. అక్కడి నుంచి దీనికి ఉన్న పర్టికులర్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్తో ఇక్కడ కాల్ అవుతుంది. చూడండి, రన్ చేస్తే చూడండి నర్స్ అనేది వచ్చింది చూడండి. ఓకే, సో మీకు అది ఇంకా బోల్డ్గా కనిపించాలంటే మీకు స్టైల్ అప్లై చేయండి. నాకు కొంచెం పెద్దగా కనిపించాలి. ఓకే, రైట్. ఓకే, ఈ యొక్క ఐకాన్, ఇది ఐకాన్ అంటాము. ఈ ఐకాన్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? fontawesome.com నుంచి. మనకి ఏది కావాలన్నా అది సెర్చ్లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ పోలీస్ కావాలి, బట్ అది అవైలబుల్ లేదు. పోలీస్ అని చేద్దాం. సో చూడండి, సైరన్స్ ఇవన్నీ వచ్చాయి పోలీస్ అంటే. సో ఇది కావాలి నాకు, పోలీస్ బాక్స్. సో ఇక్కడ చూడండి, సింపుల్గా కాపీ పేస్ట్. ఏమైంది? రాలేదు. ఎందుకు రాలేదు? FAD ఉంది. ఒక నిమిషం. FAD ఉందిగా. సో ఒక్కొక్కసారి కొన్ని రిట్రీవ్ అవ్వవు. ఇది చూడండి, ప్రో ఐకాన్ అంటే ఇది. సో కొన్ని కావాలంటే ఖచ్చితంగా మనం పర్చేస్ చేసుకోవాలి. ఫ్రీ వర్షన్స్ అయితే మనం కొన్నే ఉంటాయి. సో ప్రో ఉన్నవన్నీ కూడా మనం చేయలేము, దానికి సపరేట్ కొన్నే ఫ్రీ ఉంటాయి మనకి. సో ఇవన్నీ ప్రోకి సంబంధించినవి. చూడండి, ప్రో అని కనిపిస్తుంది పైన. సో మనకి కొన్ని ఫ్రీ ఇంకొకటి మీకు చెప్పాలంటే వేరే వెబ్సైట్స్ ఉన్నవి, అవి కూడా నేను సజెస్ట్ చేస్తాను. బట్ మీకు ప్రాసెస్ చూడండి ఎట్లాగా యూజ్ అవుతుందో. ఓకే, ఒక URL నుంచి ఒక ఐకాన్స్, JS ఫైల్ నుంచి ఐకాన్స్ ఎలా వచ్చాయో అర్థమైనాయా మీకు? సో ఇక్కడ ఈ ఫాంట్ అవసరం నుంచి కాల్ అవుతున్నాయి ఇవన్నీ ఫ్రీ ఐకాన్స్ అన్నమాట. కొన్నే ఫ్రీ ఉంటాయి. ఓకే, సో ఇట్లా మీరు ఐకాన్స్ అన్నింటినీ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ లింక్స్. సో లింక్స్ అందరికీ తెలిసినవే, బటన్ లింక్స్ పెట్టుకోవచ్చు, హైపర్ లింక్స్. సో హోవర్ అయితే విజిటెడ్, యాక్టివ్ లింక్. సో విజిటెడ్ లింక్ కలర్ అలా చేంజ్ అవ్వాలి. సో అవన్నీ. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సూడో క్లాసెస్. ఓకే, సెమీకాలన్తో ఉంటుంది సూడో క్లాసెస్. డబల్ సెమీకాలన్ ఉంటే అది సూడో ఎలిమెంట్స్. సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ CSS. ఓకే, నెక్స్ట్ అలాగే డ్రాప్ డౌన్స్. సో డ్రాప్ డౌన్స్ అనేవి కూడా వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఇన్ CSS. ఓకే, నెక్స్ట్ మ్యాథ్ ఫంక్షన్స్. సో మ్యాథ్ ఫంక్షన్స్, సో క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు ఇట్లా విత్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎంత పిక్సెల్స్లో మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారో అవి. ఓకే, సో వాల్యూస్ని పాస్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి. సో ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి, మ్యాక్స్ 50%, 300 పిక్సెల్స్ ఉన్నారు. ఓకే, సో చూడండి ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది, విత్. సో విత్ అనేది 10% ఇచ్చాము, 100 పిక్సెల్స్ ఇచ్చాము. సో అట్లా చేంజెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకే, నెక్స్ట్ అలాగే రౌండెడ్ కార్నర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, టూల్ టిప్స్. ఓకే, సో ఈ టూల్ టిప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పొజిషన్స్, రిలేటివ్, అబ్సల్యూట్, నన్ను. సో ఇవన్నీ కూడా పొజిషన్స్లోకి వస్తాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ మిస్ కావద్దు. ఓకే, వన్స్ మీరు కోడ్ రైట్ చేయడం కన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోడ్ అర్థం కావాలి మీకు.
సో ఎప్పుడు కోడ్ అర్థమవుతుందంటే మీరు ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ కానీ ఈ ట్యాగ్స్ కానీ ఇవన్నీ విజిట్ చేసి వన్స్ ట్వైస్ థ్రైస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు సింపుల్గా ఏ సిఎస్ఎస్ కోడ్ చూసినా మీకు సింపుల్గా అర్థమవుతుంది. సో ఎట్లా డివియేట్ అవ్వాలనేది కూడా సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇంకొకటి వచ్చి మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సిఎస్ఎస్ ఎగ్జాంపుల్స్. సో దీంట్లో కూడా మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి సెలెక్టర్స్, ఐడి సెలెక్టర్స్, క్లాస్ సెలెక్టర్స్, సూడో అన్నీ కూడా మీకు యూనివర్సల్ సెలెక్టర్స్ ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. సో ఇక్కడ కూడా మీరు నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అండి, మెయిన్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో అట్లా ఎంతైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో. సో నేను ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే నేను అందరూ సెలెక్ట్ అయిపోతారని కాదు, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి వాళ్ళకి ఏ సోర్సు లేకపోతుందో వాళ్ళ కోసం నేను వీడియోస్ అన్నీ ఉపయోగపడతాయి. ఓకే, అంతేగాని డబ్బులు ఎక్కువైపోయి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యి అక్కడ ఏం చెప్పక అర్థం కాక, ఎందుకు అర్థం కాదంటే మీకు అమౌంట్ కడుతున్నాం. ఓకే, ఆ పెయిన్ మీకు తెలియాలి. సో అమౌంట్ మీరు పే చేస్తున్నారు అక్కడ అంటే ఖచ్చితంగా మీరు అడగండి, నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, మళ్ళీ అర్థం కాలేదు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే యూ విల్ పే. ఓకే, సో వాళ్ళు కూడా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అప్పుడు వాళ్ళకి రాని పక్షంలో సో మీరు అడగచ్చు, ఎందుకు నా దగ్గర ఎంత అమౌంట్ పే చేయించుకున్నారు మరి అని. ఓకే, సో అర్థమయ్యేంత వరకు మీరు అడగండి వాళ్ళని. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్లో మొత్తం కంప్లీట్గా మీకు మార్జిన్స్, ప్యాడింగ్స్ అన్నీ ఉంటాయి. సో మీకు ఎందుకు ఇది సజెస్ట్ చేస్తున్నానంటే మీకు ఏ డౌట్ వచ్చినా దీంట్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే క్విజెస్ ఉంటాయి. సో మీకు ఒకవేళ అన్ని టాపిక్స్ బెస్ట్ అనిపిస్తే మీరు క్విజ్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, వాట్ డస్ సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ HTML టు రిఫర్ టు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. సో ఎక్స్టర్నల్ స్టైల్ షీట్కి కావాల్సిన లింక్ ఒకటి చెప్పాను కదా. సో లింక్ రెల్ ఈక్వల్ టు స్టైల్ షీట్ టైప్. సో అలా అన్నమాట. సో మీకు ప్రతిదీ కూడా మీకు ఈ దీంట్లో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ కావచ్చు. సో దీంట్లో సింపుల్గా మీకు క్విజ్ టైప్లో ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో నెక్స్ట్ సో అలాగే ఎక్సర్సైజెస్ ఉంటాయి మీకు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే మీకు వీరు కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాడు. సో ఇలా ఎంటీ ప్లేస్లో సో నాకు ఇక్కడ ఎలా డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మీరు ఫాలో అయితే మీకు సిఎస్ఎస్ కంప్లీట్గా వచ్చినట్టు అన్నమాట. ఓకే, సో ఈ ఎక్సర్సైజెస్ కూడా మానకుండా ఫాలో అవ్వండి. ఓకే, ఇంకొక థింగ్ ఏంటంటే మీకు బటన్స్. సో దీంట్లో బటన్స్ అండ్ పేజినేషన్స్ ఆల్సో మీకు చెప్పాను. సో ఈ బటన్ స్టైలింగ్స్ కానీ మీకు ఒకటి అర్థం చేసుకోండి. సో ఇది బేసిక్స్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ సిఎస్ఎస్ 3. నిన్న రెస్పాన్సివ్ కూడా మనం మాట్లాడుకున్నాం. రెస్పాన్సివ్ అంటే ఏంటంటే సో మనం ఎక్కడ వ్యూ చేసినా సరే, ఓకే, ఒక ల్యాప్టాప్లో కానీ, ఒక మొబైల్లో కానీ, ఒక ట్యాబ్లెట్లో కానీ, ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో కానీ మనం ఎక్కడ వ్యూ చేసినా సరే మన పేజ్ అనేది ఎఫెక్టివ్గా కనిపించాలి వితౌట్ లాస్ ఆఫ్ డేటా. ఓకే, సో అట్లా ఎక్కడైతే యూజ్ అవుతుందో దట్ ఈజ్ రెస్పాన్సివ్ అంటారు దాన్ని. ఓకే, సో ఈ రెస్పాన్సివ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో సిఎస్ఎస్ ఉంది. సో కంప్లీట్గా మనకి ఎక్కడ ఏముండాలో అన్నీ చెప్తుంది సిఎస్ఎస్. సో మీకు బూట్ స్ట్రాప్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. సో బూట్ స్ట్రాప్ అంటే ఏంటంటే కంప్లీట్గా స్టైల్స్ అండి, మొత్తం స్టైల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది మీరు స్పెషల్గా కోడ్ ఏం రాయని అవసరం లేదు, ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడి నుంచి మీరు వాడుకోవడమే. ఇందాక మనం ఐకాన్స్ ఎలా వాడుకున్నామో సో అట్లా స్టైల్స్ని కూడా మీరు అక్కడి నుంచి అడాప్ట్ చేసుకోవచ్చు. నేను బూట్ స్ట్రాప్ గురించి కూడా ఒక 2 days నేను సెక్షన్ తీసుకుంటాను, డోంట్ వరీ. ఓకే, సిఎస్ఎస్ మాత్రం మీరు పర్టికులర్గా ఈ థింగ్స్ అన్నీ మీరు నేర్చుకోండి. మొత్తం ఇప్పుడు వరకు చెప్పిన అంతా కూడా ఒకసారి రివిజన్ చేయండి. ఒకసారి మీకు ఒకవేళ చూసేసి ఉంటే ఆల్రెడీ మళ్ళీ ఒకసారి వీడియోస్ అన్నీ రీవిజిట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ 2 dimensionals ఎట్లా వాడారు, 3 dimensionals ఎట్లా వాడారు, ప్రతిదీ మీకు తెలియాలి. ఓకే, రొటేట్ ఆఫ్ ఎక్స్, రొటేట్ ఆఫ్ వై, వాటర్ ఇమేజ్ కావాలితే ఎలాగా. సో ప్రతి దాంట్లో మీకు కనిపిస్తుందండి ఇది. ఓకే, హ్యాష్ అంటే ఏంటి, ఐడి. ఓకే, డాట్ ఉంటే క్లాస్. ఓకే, నెక్స్ట్ పేజినేషన్ గురించి కూడా నేను మాట్లాడాము ఆల్రెడీ. సో పేజినేషన్ కూడా ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది. ఓకే, బాక్స్ సైజింగ్. ఓకే, మనకి ఎంత బాక్స్ కావాలి. సో మొత్తం ఓవరాల్గా మనకి ఒక బాక్స్ సైజ్ కావాలంటే ఏమేమి ప్రాపర్టీస్ వస్తాయి. విత్, ప్యాడింగ్, బార్డర్ ఈక్వల్ టు యాక్చువల్ విత్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకే, సో అలాగే ఫ్లెక్స్ బాక్స్. ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లెక్స్ బాక్స్. సో ఫ్లెక్స్ బాక్స్ అనేది ఏంటి, సెంటర్ కంటెంట్, సో నెక్స్ట్ బార్డర్, ప్యాడింగ్, మార్జిన్. సో ఈ ప్రాసెస్, ఈ లైన్స్ ఆఫ్ డివిజన్ని మనం ఫ్లెక్స్ బాక్స్ అంటాం. ఓకే,
సో ఈ కంటైనర్ ఎట్లా మనకు ఉండాలి, ఫ్లక్స్ డైరెక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఫ్లక్స్ ఫ్లో, జస్టిఫికేషన్, అలైన్మెంట్. సో ఇవన్నీ ఈ ఫ్లక్స్ అనేది కూడా మనకి మేజర్గా రియాక్ట్లో యూజ్ అవుతుంది. మనకి రియాక్ట్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఫ్లక్స్ని ఉపయోగించే మాట్లాడతారు మీకు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టాపిక్ ఇన్ సిఎస్ఎస్. ఓకే, ఫ్లక్స్ ఐటమ్స్ అంటారు, రెస్పాన్సివ్గా ఎలా ఉండాలి ఫ్లక్స్, సో చైల్డ్ పేరెంట్ ప్రాపర్టీస్, సో ష్రింక్ బేసిక్స్. సో ఇది కూడా మంచి టాపిక్ అండి. సో ఫ్లక్స్ అనే టాపిక్ కూడా చూడండి. ఓకే, సో ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, సో క్వశ్చన్స్ మీద మీరు మంచి కాన్సన్ట్రేషన్గా నేర్చుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, లేకపోతే వీడియో కింద మీరు కామెంట్ చేయండి. ఓకే, నేను ప్రతిదానికి చూస్తున్నాను, నాకు వీలున్న టైంలో చూసి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగా ప్రిపేర్ అవ్వండి అందరూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.